హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు చేసే ఈ స్నాక్స్ రెసిపీ వచ్చేసి పిల్లల స్కూల్స్కి పంపించడానికైనా లేకపోతే ఈవినింగ్ టీ టైంకైనా ఈ స్నాక్స్ చాలా రుచిగా ఉంటాయండి. మరి ఈ స్నాక్స్ వచ్చేసి జస్ట్ మనం చేసేది కప్పు గోధుమ పిండితోనే ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను. మరి ఇక్కడ వచ్చేసి ముందుగా అయితే నేను హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లం ఏం చేయాలంటే ముందుగా అయితే మనం పాకం ప్రిపేర్ చేసుకోవాలి. 1 కప్ గోధుమ పిండికి హాఫ్ కప్పు బెల్లం అయితే నేను తీసుకున్నాను, బెల్లం తురుము. ఇప్పుడు ఇందులో వచ్చేసి బెల్లం పాకం ప్రిపేర్ చేసేటప్పుడే మనం ఏం చేయాలంటే యాలకుల పొడిని ఇందులోకి తీసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది ఈ బిస్కెట్స్ తినేటప్పుడు. ఇప్పుడు పాకం మనకి ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇందులో 1 కప్ వచ్చేసి నేను గోధుమ పిండి తీసుకున్నాను. ఈ గోధుమ పిండి ఎప్పుడైతే ఈ పాకంలో మనం యాడ్ చేస్తామో లో ఫ్లేమ్ మీద పెట్టేయాలన్నమాట. పెట్టేసి ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కాస్త మనకి ఈ పిండి మొత్తం చక్కగా మనం మిక్స్ చేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక చిన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు కాస్త ఇది వేడిగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే దీన్ని డో లాగా ప్రిపేర్ చేసుకోవాలి. బాగా ఎంత చక్కగా మనం మిక్స్ చేసుకుంటే మనకి బిస్కెట్స్ అంత క్రిస్పీగా అంత టేస్ట్గా వస్తాయి. సో ఈ విధంగా మనం కలుపుకునేటప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలండి. చల్లారితే మనం కలుపుకోవడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఇందులో మిక్స్ చేసుకునేటప్పుడు నెయ్యిని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నెయ్యిని యాడ్ చేసుకుని కలిపామనుకోండి ఇంకా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. సో డో మనకి ప్రిపేర్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న బాల్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. కరెక్ట్ మనకి ఏ సైజులో అయితే బిస్కెట్స్ మనం చేయాలనుకుంటున్నా ఆ సైజులో మనం బాల్స్ అనేవి తీసుకోవచ్చు. ఎప్పుడైనా మనకి ఇలాగా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు మనం ఆన్లైన్ త్రూ ఆర్డర్ అయితే చేసుకోలేము కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా ఇంట్లో ఈజీగా 5 మినిట్స్లో అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా తక్కువ టైంలో ఈ స్నాక్స్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలకైతే ఇష్టపడి మరీ తింటారు. చాలా రుచిగా ఉంటాయి. బాల్స్ మొత్తం కరెక్ట్‌గా ఒకే షేప్‌లో ఉన్నట్టు మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత నువ్వులు ఉన్నాయి కదా, నువ్వుల్ని యాడ్ చేసేసి ఈ విధంగా బాల్స్ మొత్తం నువ్వుల పైన మనం రోల్ చేసేసుకోవాలి. ఈ విధంగా నువ్వుల్ని యాడ్ చేసి ప్రిపేర్ చేస్తే తినేటప్పుడు చాలా మంచి రుచి అనేది వస్తుంది. సో చూడండి ఇక్కడైతే నువ్వులైతే కొంచెం మనం జస్ట్ పైన యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఒక చిన్న బాల్ తీసేసుకొని నేనైతే ఒక చిన్న షేప్‌లో ఇక్కడ కనిపిస్తుంది కదా గ్లాస్, దీని అడుగు భాగం ఏ షేప్‌లో అయితే ఉందో అదే షేప్‌లో తీసుకోవాలి. లేదనుకోండి మీ దగ్గర చిన్న బౌల్ ఉన్నా పర్లేదు. అడుగు మాత్రం ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. సో మనకి ఇక్కడ చూడండి ఎంత థిక్‌గా కనిపిస్తుందో. సో ఇదే విధంగా ఉండేటట్టు మనం అన్నిటిని ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి. సో మీ దగ్గర ఉన్న చిన్న బౌల్ అయినా తీసుకోవచ్చు మీరు. ఈ చిన్న చిన్న బిస్కెట్స్ని మనం చేత్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ చేతి కంటే మనం ఒకే సైజులో ఉన్న బౌల్ అయినా గ్లాస్ అయినా తీసుకొని చేసామనుకోండి కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. చూసారా ఇక్కడ ఎంత కరెక్ట్గా మనకి కరెక్ట్ షేప్లో కనిపిస్తున్నాయో. సో ఈ విధంగా వీటన్నిటిని మనం ప్రిపేర్ చేసిన తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టి దీన్ని ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టినా ఇది గోధుమ పిండి కాబట్టి తొందరగా మనకి గోల్డ్ కలర్ అనేది వచ్చేస్తుంది. సో ఒకవైపు కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత నెమ్మదిగా రెండో వైపు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీదనే పెట్టండి. ఇదేంటంటే మనం ఫ్రై చేసేటప్పుడు పూరీలు ఎలా అయితే పొంగుతాయో అదే విధంగా పొంగుతాయండి. పూరీల్లాగా ఫ్లఫీగా వస్తాయన్నమాట. ఒకసారి నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. చూసారా మనకి పూరీలాగా కనిపిస్తున్నాయి కదా, చిన్న చిన్న సైజులో చేసే పూరీలాగా కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి నేను డిష్ అవుట్ చేసేస్తున్నాను. చాలా రుచిగా ఉంటాయండి. ఎందుకంటే మనం స్వీట్తో చేస్తాం కదా బెల్లంతో. సో హెల్త్ కూడా చాలా మంచిది. పిల్లలు అడిగిన వెంటనే లేకపోతే స్నాక్స్ కావాలంటే బయట కొనకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేయండి. ఎందుకంటే బయట ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్ చాలా బెటర్ కాబట్టి. సో మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ఈ రెసిపీ ట్రై చేయండి.